హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. మా ఇంట్లో ఏ విధంగా లైటింగ్ వస్తుందో బయట నుంచి మీకు చూపెడతా. కొత్త ఇంట్లో సో ఇప్పుడున్నది నా రూమ్లో. ఓకే, ఇప్పుడు ఒక మెయిన్ రూమ్లోకి వెళ్తా. అటువైపు నుంచి ఎండ వస్తుంది చూడండి. చూసారా ఏ విధంగా షైనింగ్ ఉందో. ఇంత 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 బ్రైట్నెస్ వస్తుంది నా రూమ్లో. విటమిన్ డికి కొదవే లేదు మాకు. మళ్ళీ ఇక్కడి నుంచి అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ నేను ఇంతగానో పబ్లిక్ చేస్తున్నా నా కంటెంట్ని, దొంగలు ఈజీగా దొంగతనాలు చేస్తారేమో అనిపిస్తాను. చూడాలి. బట్ ఇది హాల్. బయటకు వచ్చిన యాసి ఇది ఎండ, ఈ లెవెల్ ఎండ ఉంది ఇవాళ. సో ఇవాళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది, వెంకట్ సాయి ప్రాపర్టీస్ అని. దాని మీద వర్క్ చేయాలి కొంచెం మా అన్నయ్యతో పాటు. సో కంటెంట్ చేస్తుంటే ఏం రావట్లేదు. అట్లీస్ట్ ఇఫ్ యూ డూ సమ్ సేల్స్ ఇన్ కంటెంట్, మేబీ యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. చూద్దాం. అండ్ ఇగో ఇది ఒకటి ఉంది, సోల్ థియరీ అని. వీళ్ళ యొక్క ఈ సోల్ థియరీ యొక్క కరుంగలి మాలను ప్రమోట్ చేయాలి. యా, వీ గాట్ ఇట్. అండ్ మనం ప్రమోట్ చేయాలి. సో సాయంత్రం పూట ఆర్ మధ్యాహ్నం పూట విల్ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. అండ్ సోల్ థియరీ వాళ్ళది బాగుంటుంది, చూడొచ్చు. ఈ తెల్లెంటికలు పోవాలంటే ఏం చేయాలి మచ్చా? చూసే 200 మంది, ఒక 40 మంది ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు మెన్షన్ ఆన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఏమైనా తెలిస్తే. తెల్లెంటికలు పోవాలి, తెల్లెంటికలు తగ్గాల అంటే వయసు మీద పడుతుందిలే, బట్ స్టిల్. కొంచెంసేపు అయింది. నా టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఏంటంటే ఇవాళ మా అన్నయ్య రీసెంట్గా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు కార్ వేసుకొని. అండ్ ఎండకి ఏమైందో మరి ఐ డోంట్ నో, యోకోహోమా టైర్ వచ్చేసి, నా కార్ యొక్క టైర్స్ వచ్చేసి యోకోహోమా అనమాట. ఆ టైర్ ఏమో సడన్గా బ్లాస్ట్ అయిపోయింది. అనుకున్న సినిమాలో అయినట్టు అనుకుంటా ఆగింది. నేను లేను, బట్ మై బ్రో ఇస్ దేర్ ఇన్ ద కార్. లక్కీలీ ఏం కాలేదు. బట్ నా ఇప్పుడు ఏంటిదంటే యోకోహోమా వాళ్ళు, నేనైతే ఎక్కడైతే వేయించానో టైర్స్ సికింద్రాబాద్లో అశోక వీల్స్ అని ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేస్తే బ్రో ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, యోకోహోమా ఏ షోరూమ్కైనా వెళ్ళండి, అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు మీ ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఫోన్ నెంబర్ ఇస్తే కనుక దే విల్ రీప్లేస్ ద టైర్ బై ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి అన్నారనమాట. సో నౌ మీ అండ్ మై బ్రదర్ ఆర్ గోయింగ్ దేర్. చూద్దాం. టోలీ చౌకీలో ఉందన్నమాట. నాకు దగ్గరలో ఉన్న యోకోహోమా షోరూమ్ వచ్చేసి టోలీ చౌకీలో ఉంది. ఐ విల్ గో దేర్ అండ్ సీ ఏం జరుగుతుంది అనేది. ఇంట్లో మాట్లాడిన తర్వాత నో ఒక డౌట్ అనమాట. యోకోహోమానా బ్రిడ్జ్టోనా అని డౌట్ వచ్చింది. యోకోహోమానా బ్రిడ్జ్టోనా అని డౌట్ వచ్చింది. సో చూద్దాం. యోకోహోమా టైర్స్ ఆల్మోస్ట్ డన్. ఇది స్పేర్ వీల్. దిస్ ఈస్ ద వీల్ దట్ గాట్ బ్లాస్టెడ్. ఇది యోకోహోమా. ఈ టైంలో కూర్చొని చదువుకోవాలా, డూయింగ్ ఆల్ దిస్ షిటీ వర్క్. అండ్ ఆల్సో డైలీ పడుకోవడం వల్ల ఈ టైంలో నిద్ర వచ్చేస్తుంది. సో ఇట్స్ అ గుడ్ చేంజ్ ఆఫ్ పేస్. ఒక రీజన్ కావాలి నాకు బయటకు మూవ్ అవ్వడానికి. సో యా, దీనికోసం ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలా, ఈ పని కోసమే. అండ్ ఆల్సో నా హెయిర్ రిలేటెడ్ కూడా వర్క్ ఉంది, ఇవాళ పోవాలి. ఇట్లా వెళ్ళిపోవచ్చుగా స్ట్రైట్గా. యా, బెటర్. ఇలాంటి పెద్ద చెట్టు ఇక్కడ ఉండేది, కొట్టేశారు. ఆ చెట్టు కొట్టేసిన తర్వాతనే ఇక్కడ అమ్మోరు తిరుగుతుంది అని చిన్న టాక్ వచ్చింది. సో ఇట్లా సైడ్కి రోడ్డు పైన ఆపుతున్నారు అనమాట వెహికల్స్. వాళ్ళందరికీ చలాన్లు ఎత్తున్నారు పోలీసులు. రోడ్డు వీళ్ళ ఫాదర్ది అన్నట్టు భలేగా రోడ్డు మీద పెట్టేస్తారు. కొంచెం ముందుకెళ్ళి గలీలో పెట్టచ్చు కదా. ఫ్యామిలీ దిగి షాప్కి వెళ్ళిపోయినా కానీ చలాన్లు పడాలా, 1000 రూపాయలు వేయాలా, మామూలుగా ఉండదు. అచ్చా, ఈ సెప్టెంబర్ 15th అది ఉందిగా అన్న, చలాన్ డే. అందుకు ఇప్పుడు చలాన్లు ఎత్తున్నట్టున్నారు. ఊరి మొత్తం పోలీసులు అందరూ రెడీ ఉన్నారు. ఇంతమంది పోలీసులు ఎప్పుడు చూడలేము అదే మా ఏరియాలో. చలో ఇప్పుడు టోలీ చౌకీ వెళ్తున్నాం. టోలీ చౌకీలో యోకోహోమా క్లబ్ మెంబర్స్ ఉన్నారనమాట. సో లెట్స్ గో దేర్ అండ్ గివ్ అవర్ నెంబర్ అండ్ చూద్దాం ప్రాసెస్ ఏంటి. టోలీ చౌకీలో ఎంఏ అండ్ సన్స్ షాప్ వచ్చామన్నమాట. వెళ్ళంగానే బాగా రిసీవ్ చేసుకున్నారు. టైర్కి ఏమో ₹1 కూడా ఇన్సూరెన్స్ రాదన్నాడు. అమ్మ అదేంద్రా బాయ్, ఎందుకు రాదురా అంటే, సార్ మీరు 2 సంవత్సరాల్లోనే 5 సంవత్సరాల టైర్ వాడేశారు, మొత్తం ఫుల్గా వాడేశారనమాట మీ టైర్ని. మీకు 50% వేరియంట్ టైర్ ఉంటే కనుక మేము రీప్లేస్ చేసేటోళ్ళం, కాకపోతే కనుక లేదు, అసలు ఛాన్సే లేదు అని చెప్పేసి అన్నారనమాట. అదేంద్రా భయం, కొంచెం నువ్వు అంటున్నావు
50% పోతుంది అని చెప్పేసి నువ్వు అంటున్నావు, బట్ నాకు ప్రూఫ్ ఏంటిది అని నేను అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు ఒక మెజరింగ్ గేజ్ తీసుకొచ్చి కొత్త టైర్కి పాత టైర్కి కంపేర్ చేశారనమాట. కొత్త టైర్కి 8 ఉంది, పాత టైర్ నాకు వచ్చేసి 1 ఉందన్నమాట. సో మినిమం 4 ఉంటే కనుక మేము రియంబర్స్ చేస్తామని అన్నాడు. బట్ టైర్ కొనేటప్పుడు మాత్రం 5 years ఆఫ్ అన్కండిషనల్ వారంటీ అని అన్నాడు. అదేందో మరి పెట్టేశాడు. థ్యాంక్ యూ. పక్కకు పెట్టు. అది ఇక్కడ వస్తుంది, టైర్ రాదన్నాడు. ఎంఏ అండ్ సన్స్ ఇల్లు ఎంత కాస్ట్ పెట్టినా ఇంత ఇల్లు లాస్ట్ మీకు ఏదో ఒక సులువు చెప్పి వారంటీ ఇయర్స్ 50% చెక్ చేయించిన ఇంకా మనం ఏం చేసేది లేదు, ఇంకా రాదు. ఇప్పుడు అన్కండిషనల్ వారంటీ అంటే ఏంది, అంత ఇవ్వాలి కదా. అన్కండిషనల్ అని అక్కడ చెప్పారు. తర్వాత వారంటీ దగ్గరికి చూడంగానే పట్టుకోట్లా, నార్మల్గా వారంటీ అని చూడంగానే ఇది కథ అది కథ అని దండగా పెట్టి వేస్ట్. ఈ టైర్లు అదే తక్కువ రేట్లో వేరే ఉంటాయి. ఎంఆర్పి కాదులే కానీ ఇంకా ఎంఆర్ఎఫ్ కాకుండా ఇంకా మంచి మంచిగా ఉన్నాయి. ఇంకా తక్కువ సిఎట్ ఉంది, అవి మంచిగానే ఉంటాయి కదా సిఎట్. సో మచ్చస్ అది యోకోహోమా టైర్లు చేయించినాం. సో ఆ టైంలో అన్కండిషనల్ వారంటీ అని అన్నాడు. బట్ ఇప్పటికి వచ్చాక హీ సేయింగ్ దట్ 50% ఆఫ్ ద వియర్ అయింది, సో వారంటీ ఉండదు అని అంటున్నాడు అనమాట. 5 years ఆఫ్ అన్కండిషనల్ వారంటీ అన్నాడు. బట్ మ్యాటర్ ఏంటంటే 5 years ఆర్ 50% ఆఫ్ ద టైర్ అనమాట. టైర్ యొక్క థ్రెడ్డింగ్ ఆ మెజర్మెంట్ చూపించాం కదా, అది కొత్త టైర్ అయితే 8 ఉంది, మన దగ్గర 4 ఉండాలన్నమాట మినిమం. మన దగ్గర 1 ఉంది. సో టైర్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో యూ నీడ్ టు పుట్ ఏ న్యూ టైర్. 2 సంవత్సరాలు టైర్ నవ్వగొట్టినాం మనం. అది ఇంకా నడుస్తుంది బాగానే ఉంది. వీడు కొత్త టైర్ ఎక్కడైతే లోతు లేదో అక్కడే పెట్టి మెజర్మెంట్ చేసాడు. బట్ ఒకవేళ పెట్టినా కానీ మహా అంటే 2-3 కంటే ఎక్కువ రాదు.